హాయ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను మీ నారాయణ శిరీష 2981 అండి. నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి పొద్దునైతే తీస్తున్నానండి. ఇంక రోజైతే ఆవైతే లోపలికైతే వస్తుందండి. ఇంకేదో ఒకటి పెడితే తినేసి అయితే వెళ్తుంది. ఇక్కడైతే ఆవుకైతే పెట్టేశాను. ఈరోజైతే కొంచెం లేట్గా అయితే లేచానండి నేను. పని అయితే ఎక్కడ పని అక్కడే ఉంది. మేము లేచేసరికి ఆవైతే వచ్చింది. షార్ట్ వీడియో కూడా పెట్టాను కదండి. ఇంకా ఆవైతే పొద్దున్నే అయితే వచ్చిందండి. టైం వచ్చేసి 5:15 అయిందండి. బయట అయితే పెద్దవైతే ఉంది, ఇంక దానికి కూడా పెట్టాలి. ఇంక పొద్దున్నే అయితే వీడియో చూసారు కదండి. అది ఇక్కడైతే మిరపకాయలు అయితే తీసుకొచ్చానండి కారం కోసం అని చెప్పి. బయట వేరే వాళ్ళు అమ్ముతుంటే అయితే తీసుకున్నాను. ఇవైతే 3 కేజీలున్నారండి. కాయలు అయితే బాగున్నాయి. ఇవైతే తొడియాలు అయితే తీయాలండి. ఇవన్నీ ఈ ఎండకైతే చేతులు మంటలు వచ్చేసినాయండి తీసేసరికి. మొత్తం అయితే తీసేసాను. ఇదైతే కారం అయితే పట్టించాలండి. ఇంకా సంవత్సరానికి సరిపడా అండి, సరిపోయిద్ది. ఇంకా అత్తయ్య అయితే ములక్కాయలు అయితే ఇచ్చిందండి. ఇంకా అవైతే కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాలి. ఇవన్నీ ఇంకా ఒకే రోజు అయితే వండను కదండి, పాడైపోతాయి అని చెప్పేసి అయితే కట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఇంకా కవర్లో పెడితే ఉంటాయండి ఒక వారం వరకు. ఫ్రిడ్జ్లో పెడతాను. ఇంక బయట ఉంటే ఏంటంటే ఎండిపోతూ ఉంటాయి. అందుకని చెప్పేసి కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంక పని అయితే త్వరగా అయితే స్టార్ట్ చేసేసానండి ఈరోజు. ఇంకా గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పేసి త్వరగా అయితే పని అయితే చేస్తున్నానండి చకచక. ఇక్కడైతే ములక్కాయలు చూసారు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇవి ఇంటి తెలిసిన వాళ్ళు చెట్టుకుంటూ కోసి ఇచ్చారంటండి మామయ్యకి. మామయ్య అయితే తీసుకొస్తే అత్తయ్య అయితే ఇచ్చింది. ఇంకా అవైతే కట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంక ఈరోజు పెందలాడైతే పిండిలో అయితే వేసేసానండి. అది కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ బట్టలన్నీ తీసుకొచ్చి మడతలు పెట్టేశాను. ఒకవైపు అయితే పిండి అయితే గ్రైండర్కి వేసానండి. అదైతే మెదుగుతుంది. పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. ఇంకా వాళ్ళకి స్నానాలు చేయించేసి నేను కూడా తొందరగా రెడీ అవ్వాలి. ఈరోజు గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇంకా ప్రతి పుట్టినరోజుకి అయితే గుడికి అయితే వెళ్తామండి మేము. పిల్లలదైనా మాదైనా ఎవరిదైనా సరే గుడికి అయితే వెళ్తాము. అందుకని చెప్పేసి గుడికి అయితే వెళ్దామని అనుకున్నాము. పొద్దున వెళ్తానికి అయితే కుదరలేదండి, ఎండగా ఉంటుంది కదా. ఇంకా పిల్లలతో ఎక్కడలే అని చెప్పి వెళ్ళలేదు. ఇంకా ఈ పనులు అవుతూ ఉంటే మల్లెపూలు కూడా కోసుకొచ్చానండి. ఈరోజు అయితే ఇన్నే అయినాయి. ఇవైతే కట్టేసి దేవుడికి అయితే పెట్టిన తర్వాత అయితే మేమైతే పెట్టుకుంటామండి. ముందు దీపారాధన చేసిన తర్వాత తీసుకొని పెట్టుకుంటాము. ఇక్కడ బట్టలన్నీ సర్దాలి. ఇవన్నీ సర్దేసి పూలమాల అయితే కట్టేశాను. ఇంకా పిల్లలైతే స్నానం చేసేసారండి. నేను కూడా స్నానం చేసి వచ్చి దీపం అయితే పెట్టేశాను. అదిగాక ఈరోజు శనివారం అయితే వచ్చిందండి. ఇంక వెంకటేశ్వర స్వామికి దీపం పెడతాను కదా, అట్లాగని ఇంకా దీపం పెట్టేశాను. మల్లెపూలు ఇవి నిన్నటివండి, అవి కూడా ఉంటే దేవుడికి అయితే పెట్టాను. కట్టి ఫ్రిడ్జ్లో పెట్టానండి. అంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటాయి. ఎందుకంటే అవి మన చెట్టు పూలు కదండి, ఎక్కడ నలగో కదా. బయట ఏంటంటే కొంటే అటు ఇటు వేసేసి కోసి అట్లా పాడైపోతాయి. మనం చెట్టు పూలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంచుతాం కదా. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇంక దీపం అయితే పెట్టేశాను. పనులన్నీ అయిపోయినాయండి. ఇంకా రెడీ అయ్యి గుడికి వెళ్ళడమేను. ఇంక మేమైతే శివాలయానికి అయితే వెళ్దాం అనుకున్నాము. అక్కడికైతే వెళ్తామండి, చూపిస్తాను మీకు కూడా. ఇక్కడ దీపం చూసేసారా. ఇంకా ఆర్తికాయ ఉంటే అదైతే పెట్టానండి నైవేద్యం. ఈరోజు అయితే ఏం లేదు, ఇంకా ఒక కాయ ఉంది, అదొక్కటి పెట్టేశాను దేవుడికి. ఇక్కడ కరెంట్ అయితే పోయిందండి వీడియో తీస్తుంటేనే. కానీ చీకట్లో కూడా దేవుడు దీపం వెలుగులోనే బాగా కనిపిస్తున్నాడండి. మాది చిన్న గుడి అండి, దేవుడి గుడి. నేనైతే ఇట్లా పెట్టుకున్నాను ఈ విధంగా. దీపం అయితే పెట్టేసి పిల్లలకి చాతుర్యకి అయితే జడ అయితే వేసేసానండి. కార్తీక్ అయితే రెడీ అయిపోయాడు. నేను కూడా రెడీ అయ్యాను. ఇంక మా వారైతే రెడీ అవుతున్నారండి. ఇక్కడ గుడికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా ఆంజనేయ స్వామి గుడి అయితే దారిలో ఉండిద్దండి, శివాలయానికి వెళ్ళే దారిలో. అక్కడికైతే ప్రతిసారి వెళ్తాము. సాయిబాబా గుడి కూడా ఉండిద్దండి ఎదురుగానే. వెళ్దామంటే అక్కడైతే తాళాలు వేస్తున్నాయి. అటువైపు అయితే వెళ్ళలేదు. ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేసి దండమై పెట్టుకొని అయితే బయలుదేరామండి. గుడి అయితే ఇట్లా ఉండిద్దండి, రోడ్ సైడు బాగుండిద్ది. ప్రతిసారి అయితే వస్తాము. శివాలయం
వెళ్ళేటప్పుడు అయితే అక్కడికి కూడా వెళ్తామండి. ఇక్కడైతే గుడికి అయితే వచ్చేసాము. గుడిలో వీడియో ఏం తీయకూడదు కదా, అందుకని చెప్పి కొంచెం అయితే తీసాను. ఇక్కడ మా వారు పిల్లలు అయితే వెళ్తున్నారు, నేను వెనుకున్నానండి. దర్శనం అయితే బాగా అయిందండి. జనం ఏమి ఎక్కువేం లేరు, ఎందుకంటే సాయంత్రం పూట కదా, పగలే ఎక్కువ ఉంటారు. ఇంకా శివాలయం అంటే సోమవారం ఎక్కువ ఉంటారు కదండి. ఇంక ఈరోజు శనివారం కదా, తక్కువ మందే ఉన్నారు. అది కాక టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుందిలేండి. జనం కూడా చాలామంది తగ్గారు. గుడి అయితే ఇదండి. ఇంక లోపల అయితే ఏం వీడియో అయితే ఏం తీయలేదండి. దేవుణ్ణి వీడియో తీయకూడదు కదా, అందుకని చెప్పేసి వీడియో అయితే ఏం తీయలేదు. దర్శనం అయితే బాగా అయిందండి. ఇంక ఇక్కడ పక్కనే కృష్ణుడి గుడి అయితే ఉందండి, అక్కడికి కూడా వెళ్ళాలి. ఇక్కడ మంచిగా దర్శనం చేసుకొని కృష్ణుడి గుడికి అయితే వెళ్ళాము. ఇంక ఇక్కడ మేము వెళ్ళేసరికి అయితే భజన అయితే చేస్తున్నారు. కొంచెం సేపు అయితే మేము కూడా కూర్చున్నామండి. నేనైతే కొంతసేపు అయితే భజన అయితే చేశాను. ఇక్కడ కృష్ణుడి గుడి అండి ఇది. చాలా ప్రశాంతంగా అయితే ఉండిద్దండి గుడికి వెళ్తే. నాకైతే ప్రశాంతంగా అనిపించింది గుడి వాతావరణం అంతా. ఇంకో విషయం ఏంటంటే, అనుకోకుండా భజన కూడా చేశానండి నేను ఈరోజు కృష్ణుడి గుడిలో. ఇంక భజన అయితే చేశాను కొంచెం సేపు. ఇంక తర్వాత ఇంటికి అయితే వచ్చేసామండి. గుడిలో తీసుకున్న ప్రసాదం అండి ఇది, పులిహోర. చాలా బాగుండిద్ది. ఇంకా ప్రతిసారి అయితే తీసుకుంటాం వెళ్ళినప్పుడల్లా. ఇంటికి వచ్చామో లేదా ఇంకా ప్రసాదం అయితే తినేస్తున్నామండి చాతో నేను. కార్తీక్ అయితే లడ్డు అయితే తిన్నాడు. ఇంక ఇక్కడ మేము పులిహోర అయితే తింటున్నాము. మా వారైతే కేక్ తీసుకురావడం కోసం అయితే వెళ్ళారు. నాకు చాక్లెట్ కేక్ అంటే ఇష్టం అండి. ఇంకా అదైతే తీసుకొస్తానని చెప్పి అయితే వెళ్ళారు మా వారు. ఇంకా అందుకని చెప్పి మేమైతే ప్రసాదం అయితే తింటున్నాము. ఇంక వచ్చే దారిలో మామిడికాయలు అయితే కనిపించినాయి అండి. వస్తా మామిడికాయలు కూడా తీసుకున్నాము. ఇంక ఇక్కడ మా వారు కేక్ అయితే తెచ్చారండి. ఇదిగోండి చాక్లెట్ కేక్ ఇదే. ఇంక ఇక్కడ కట్ చేస్తున్నానండి నేను. నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. మా చెల్లెలు వాళ్ళందరూ ఫోన్లు చేసి అయితే చెప్పారు. అందరికీ థ్యాంక్స్ అండి. నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నానండి నా పుట్టినరోజు. ఈ చీరని గుర్తుపట్టారండి, ఇది మా ఆడపడుచు నాకు పెట్టింది కదండి, వదిన మరదల చీరలని. అదైతే కుట్టించుకున్నానండి. ఇంకా కొత్త డ్రెస్ ఏం తీసుకోలేదు, ఇంక ఇది కొత్తదే కదా అని ఇదైతే కుట్టించుకున్నాను. నా చీర అట్లా ఉందండి. ఇదైతే మన కలెక్షన్లో అదేనండి, నేను అమ్మే చీరల్లోయే. మా వదిన అయితే కొని పెట్టిందండి. ఎలా ఉందండి ఈ చీర? నచ్చితే నాకైతే కామెంట్ చేసి చెప్పండి. ఈ శారీ ఎట్లా ఉందో, కలర్ కాంబినేషన్ అదంతా. ఇంక నా పుట్టినరోజు అయితే ఈ విధంగా అయితే అయిందండి. ఇది వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బై బాయ్.